జాగో తెలంగాణ, రెండోది తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం. ఈ రెండింటికి ఆకునూరు మురళి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు వాళ్ళిద్దరు కన్వీనర్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మేము ఈ యాత్రను ఓటరు చైతన్య యాత్ర అంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పాలకులు కేసీఆర్ కానీ, పాత పాలకుడు కేసీఆర్ కానీ, కేంద్రంలో మోడీ కానీ ఈ 10 సంవత్సరాలు ఇటు ఈ రాష్ట్రాన్ని అటు ఆ దేశాన్ని అధోగతి పట్టించారు. మొన్న రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కానీ, అదేవిధంగా ఆదాని కార్పొరేట్ కరప్షన్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మేము సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తామని చెప్పడము, అదే ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్లు తీసుకున్నా, పెట్రోల్ తీసుకున్నా, ఏ రంగాన్ని తీసుకున్నా వాళ్ళు 10 సంవత్సరాల లోపల నాశనం చేశారు. మీరు ఆ 2 గ్యాస్ సిలిండర్లు పెట్రోల్ పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. క్రూడ్ ఆయిల్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 105 ఉంటే పెట్రోల్ ధర ఎంత, ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ 85 ఉంటే పెట్రోల్ ధర ఎంత, చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. ఈ మోడీ పరిపాలనలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. మేము మతం గురించి మాట్లాడదలుచుకోలేము, కానీ ఒక చిన్న విషయం గుర్తు చేసుకుంటాము. ఈ మతాలనేటి 1000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ అమిత్ షా కానీ, మోడీ కానీ ఎవరు ఈ మతాన్ని తీసుకురాలేరు. వాళ్ళేదో కొత్తగా మనకు ఈ మతాల గురించి చెప్తారు, మనం మభ్యపోవద్దు. అదేవిధంగా విద్యారంగాన్ని చూసుకుంటే మాత్రం ఇంకా దాదాపు కొన్ని సిటీలలో 80% నిరుద్యోగం ఉందని మన ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు మద్యం కానీ, డబ్బులకు కానీ, మతానికి కానీ, కులానికి కానీ దేనికి మోసపోకుండా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, భారతదేశాన్ని రక్షించుకోవడానికి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మీరు ఓటేయాలని మేము మనవి చేస్తున్నాము. దయచేసి ఈ ఎలక్షను మనం ఒక 1000 సంవత్సరాలు మాట్లాడుకుంటాము. ఈ ఎలక్షన్ తర్వాత కొందరు ఏమంటారంటే మళ్ళీ ఎలక్షన్లు ఉండవేమో, ఈ రాజ్యాంగం ఉండదేమో, ఈ ప్రజాస్వామ్యం ఉండదేమో అంటున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ చాలా ప్రాముఖ్యమైన ఎలక్షను. మీరు చాలా విషయాలు మనసులో పెట్టుకొని కరెక్ట్ పార్టీకి ఓటేయండి. మేము ఏ పార్టీకి ఓటేయమని చెప్తలేము, కానీ ఏ పార్టీలు ఈ రాష్ట్రానికి, దేశానికి అన్యాయం చేశాయని మేము ఖచ్చితంగా చెప్పాలను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్, మన చంద్రశేఖర్ రావు, అదేవిధంగా దేశంలో మోడీ భారతీయ జనతా పార్టీ హయాంలో మనం కొన్నిసార్లు కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ హంగర్ ఇండెక్స్ 200 కంట్రీల్లో మనది ఎక్కడో బాటంలో ఉంటుంది. అదేవిధంగా ప్రెస్ ఫ్రీడమ్ తీసుకున్నా, ఇంకా ఏ ఇండెక్స్లు తీసుకున్నా భారతదేశం ఈ 10 సంవత్సరాల లోపల చాలా వెనుకకు నెట్టడం జరిగింది. అలాంటప్పుడు మనం స్పెక్టేటర్ లాగా చూడడానికి ఇష్టం లేదు, మనం చూడకూడదు. ఇలాంటి పాలకులు ఇట్లే పరిపాలిస్తుంటే వాళ్ళ పిల్లలు బానిసత్వంలో నెట్టబడతారు. ఈ ప్రపంచంలో సుడాన్, అదేవిధంగా రువాండా ఎన్నో యుద్ధాలు జరిగి చాలా పేద కంట్రీలు అంటాము, కానీ కొన్ని ఇండెక్స్లలో ఆ పేద దేశాలు కూడా భారతదేశం కంటే ముందు వెళ్ళడం జరుగుతున్నాయి. ఇవన్నీ గ్రహించుకొని ఈ మే 11 జరిగే ఎలక్షన్ లోపల ఒక కరెక్ట్ పార్టీ, రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ, మీ పిల్లలకు జాబులు ఇచ్చే పార్టీ, మతాల పేరు మీద చిచ్చు పెట్టని పార్టీకి ఓటేయమని మేము మనవి చేస్తున్నాము.